హలో వెస్టీజియన్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో వెస్టీజ్ ఎలార్గినైన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. అసలు ఈ ఎలార్గినైన్ అంటే ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దీన్ని వాడాలి, దీన్ని వాడితే మనకు ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి, డోసేజ్ ఏంటి, పీవీ, డిపి, ఇలా ప్రతి విషయాలు తెలుసుకుందాం. మన ఛానల్ ని కేవలం 16% పీపుల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మిగతా 84% మంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ మన ఛానల్లో ఎంత ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే మాకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది, మేము అంత బాగా ఇంకా వీడియోస్ చేస్తాము. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మన లైఫ్ హెల్తీగా ఉండాలంటే మన బాడీ పార్ట్స్ హెల్తీగా ఉండాలి, అలాగే హార్ట్ కూడా హెల్తీగా ఉండాలి. అసలు హార్ట్ గురించి తెలుసుకుందాం. హార్ట్ అనేది మన పిడికడంత సైజులో చెస్ట్ భాగంలో ఉంటుంది. ఈ హార్ట్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉండే ప్రతి పార్టీకి బ్లడ్ ని సరఫరా చేయడానికి హార్ట్ బ్లడ్ ని పంప్ చేస్తుంది. హార్ట్ నుండి బాడీ పార్ట్స్ కి బ్లడ్ ప్రవహించే నరాలని ఆర్టరీస్ అంటారు. బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ వరకు వచ్చే ఆ బ్లడ్ పైప్స్ ని వెయిన్స్ అంటారు. ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ని కలిపితే కార్డియోవాస్కులర్ సిస్టమ్ అవుతుంది. ఒక అడల్ట్ యొక్క హార్ట్ సైజ్ ఎంత ఉంటుందంటే మూసిన పిడికడంతా ఉంటుంది. మన హార్ట్ కి తరచుగా వచ్చే జబ్బులేంటి? హై బీపీ, లో బీపీ, హై కొలెస్ట్రాల్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, యాంజియా, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ వాల్వ్ డిసీజ్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, హార్ట్ అటాక్, బ్లడ్ క్లాట్, ఇలాంటివన్నీ తరచుగా మనుషులకు వచ్చేటువంటి హార్ట్ డిసీజెస్. హార్ట్ డిసీజ్ వస్తుందని లక్షణాలు ఏంటి? గుండె దగ్గర నొప్పిగా ఉండడం, ఏదో పట్టేసినట్టు పిసికేసినట్టు అనిపించడం, భుజాలు బరువుగా అనిపించడం, మెడ దవడ లాగడం, ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తుంటే చెస్ట్ లో పెయిన్ రావడం, స్పృహ లేకుండా అనిపించడం, గుండె దగ్గర నొప్పి రావడం, చల్లని చెమటలు పుట్టడం, వామిటింగ్స్ అవ్వడం, కాళ్ళ యొక్క కీళ్లు వాపు రావడం, కాళ్ళు, కడుపు, కీళ్లు, మోకాళ్ళు సడన్ గా వాచిపోవడం, రెగ్యులర్ గా చేసేటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ అంటే వాకింగ్, జాగింగ్, రన్నింగ్ ఇలాంటివి చేయలేకపోవడం, చేస్తుంటే నొప్పి రావడం, ఇలాంటి వాటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ వెస్టీజ్ ఒక ఆయుధం ఏంటి? వెస్టీజ్ ఎలార్గినైన్. ఈ ఎలార్గినైన్ గురించి తెలుసుకుందాం. వెస్టీజ్ ఎలార్గినైన్ అనేది మన హార్ట్ ప్రాబ్లమ్స్ కి ఒక సొల్యూషన్. ఇందులో చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. విటమిన్స్, లైకోపిన్, ఫోలిక్ యాసిడ్, రెస్వెట్రాల్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి మన హార్ట్ ని హెల్దీగా ఉంచుతాయి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B8, B13 ఇలాంటివన్నీ మన బాడీలో ఉండేటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. అలాంటి ఫోలిక్ యాసిడ్, విటమిన్ B8 అండ్ B13 వెస్టీజ్ ఎలార్గినైన్ లో పుష్కలంగా ఉంటాయి. లైకోపిన్ బాడీలో ఉండేటువంటి నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ని ఈ లైకోపిన్ అనేది బూస్ట్ చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం ని ఇది తగ్గిస్తుంది. గ్రేప్ స్కిన్ ఎక్స్ట్రాక్ట్, రిజర్వేట్రాల్, బీట్రూట్ జ్యూస్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండేటువంటి ద్రాక్ష పళ్ళు, బీట్రూట్, రిజర్వేట్రాల్ ఇలాంటివి ఎలార్గినైన్ లో చాలా బాగా ఉంటాయి. ఇలాంటి వాటిని ఉపయోగించి ఎలార్గినైన్ తయారు చేయబడింది. బీట్రూట్ జ్యూస్ లో నైట్రేట్ ఉంటుంది. ఇది మన బీపీని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ డిసీజెస్ ని తగ్గిస్తుంది. విటమిన్ K2 ఇది బొక్కల్లో కాల్షియం ని పెరిగేలా చేస్తుంది. రక్తనాళాల్లో కూడా కాల్షియం తగిన మోతాదులో తయారయ్యేలా చేస్తుంది. విటమిన్ D3 ఇది మన బాడీ పార్ట్స్ అన్నిటిలో కాల్షియం బాగా అబ్జర్వ్ అయ్యేలా చేస్తుంది. బాడీలో ఇన్ఫ్లమేషన్ సిస్టమ్ ని ఇది బాగా కంట్రోల్ చేస్తుంది. ఎలార్గినైన్ బెనిఫిట్స్. ఎలార్గినైన్ వాడడం వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దాని వలన మన బ్లడ్ కొలెస్ట్రాల్ ని, మన బీపీ లెవెల్స్ ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఏజ్ కి తగిన విధంగా హార్ట్ పనితీరును ఇది రెగ్యులేట్ చేస్తుంది. బ్లడ్ లో ఉండేటువంటి షుగర్ లెవెల్స్ ని ఇది కంట్రోల్ చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తక్కువ ఏజ్ లోనే ఎక్కువ ఏజ్ లాగా కనిపించేటువంటి, చిన్న ఏజ్ లోనే స్కిన్ ముసలి వాళ్ళలాగా అయ్యేటువంటి ఆ ప్రాబ్లం ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. గుండెకు సంబంధించినటువంటి ప్రతి ప్రాబ్లం కి ఇది ఒక మంచి సొల్యూషన్. వెస్టీజ్ ఎలార్గినైన్ ఏజ్ గ్రూప్స్ 25 ఏళ్లకు పైగా ఉన్నవారు ఎవరైనా దీన్ని వాడవచ్చు. డోసేజ్ 200 ml ఆఫ్ వాటర్ లో లేదా ఏదైనా జ్యూస్ లో ఒక ప్యాకెట్ ఎలార్గినైన్ ని కలుపుకొని తాగాలి. ఆస్తమా పేషెంట్స్ మాత్రం దీన్ని వాడవద్దు. నీళ్లలో ఇది బాగా కరిగేలా చూసుకోవాలి. ఎంఆర్పి 1515 రూపాయలు, డిపి 1320, పీవీ 44. ఇప్పటివరకు మీకు ఏమర్థమైందో ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే ఈ వీడియోని మీ టీంలో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలా అయితేనే మేము కొత్త వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.